దీపం అంటే మనలోని ఆత్మ జ్యోతి, అది పమ్మిది మన శరీరం. ఆ శరీరంలో ఒత్తేసి పూజిస్తున్నాం. ఎందుకంటే కార్తీక మాసంలో ఈ 361 రోజు, ఎందుకంటే ఈ 1 ఇయర్ మనం చేసిన పాపాలు ఆ దీపం పెట్టుకుంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు తీసేసి అనుగ్రహం పొందుతారు. అందుకనే ఈ 361 రోజు ఒత్తు పెడతారు, దీపం వెలిగిస్తారు. కొంతమంది బియ్యం పిండితో పెడతారు, కొంతమంది బెల్లంతో పెడతారు. దయచేసి బెల్లంతో దీపం పెట్టకండి. బెల్లం అనగా లక్ష్మి. బెల్లంతో దీపం పెట్టకండి. చాలామంది బెల్లంతో దీపం పెడుతున్నారు. ఇంకోటి ఉసిలి దీపంతో పెట్టుకుంటే అమ్మవారు లక్ష్మీ కటాక్షం ఉంటుంది. ఆ స్వామి పరమేశ్వరుడు అనుభవం మీకు ఎప్పుడు ఉసిలితో దీపం పెట్టుకుంటారు. కొంతమంది బియ్యం పిండితో పెట్టుకుంటారు. అంటే మన భక్తికి ఎలా ఉంటే అలాగనే పెట్టుకోవచ్చు. ఆ భక్తి కోణ మనసు నిమ్మంగా ఉండి పెట్టుకోవాలి. ఈ దీపం అలా పెట్టుకుంటే మంచిది. ఈ నెల 4 సోమవారాలు వచ్చాయి. కార్తీక సోమవారం మీరు ఎక్కడ వెళ్ళిపోదా ఇంట్లో ఒక దీపం పెట్టుకున్నా చాలు. ఆ స్వామి అనుగు ఉంటుంది. నిష్టగా ఉండండి, నిష్టగా చేసుకోండి. ఎవరి మనసు బాధ పెట్టకండి. గురువు చెప్పింది వినండి. గురువు మంచిగా కోరుకుంటాడు కానీ చెడు కోరుకోడు. గురు బ్రహ్మ అంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు శాస్త్రాపర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువులోని బ్రహ్మ ఉంటాడు, విష్ణువు ఉంటాడు, పరమేశ్వరుడు ఉంటాడు. గురువు ఎలా చెప్తే అలాగే వినాలి. ఇప్పుడు అయ్యప్పమాలు వేసుకున్నప్పుడు గురువు ఎలా చెప్తే అలాగే చేసుకోవాలి. గురువు ఏమైనా చెడు చెప్పినా ఆ గురువుకే దోషం అవుతుంది, మీకు తరగదు. ఇప్పుడు ఆల్మోస్ట్ గురువు అంతా మంచిగా కోరుకుంటున్నారు. గురువు మాట విని ఆ దీక్ష మీరు తీసుకోవచ్చు. ఈ దీపం కూడా పెట్టుకోవచ్చు. ఈ దీపం పెట్టుకుంటే ఏమంటే మనలోన పాపాలు ఆ దీపం హరించేసి పవిత్రం అవుతాం. దీపం పెట్టుకుంటే చాలా దీపం పరబ్రహ్మతో సమానం. దీపం పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. మీకు నచ్చింది, మీకు వెలగ వీరుగున్న ఆ దీపం. కొంతమంది బ్రాహ్మణుడికి దీపము ఇస్తారు, దానం ఇస్తారు. బియ్యం వేసి ఆ పళ్ళెంలోని బియ్యం పిండితో పెట్టి దీపం పెట్టి ఎందుకు ఇస్తాడంటే వాళ్ళ ఇంట్లో ఏమైనా దోషం ఉన్నా ఏమైనా పోతుంది. ఆ దీపం ఇస్తే బ్రాహ్మణుడికి చాలా మంచిదని ఇస్తారు. శివదేవత, శివుడు అణుగు ఉంటుంది. ఆ కుటుంబానికి ఎప్పుడు శివుడు అణుగు ఉంటుందని దీపంతో దీపం పెడతారు. కార్తీక మాసం దీపం అంటే ఆకాశ దీపం 4వ సోమవారం పడుతుంది. ఆకాశ దీపం పెట్టుకుంటే గుడికి వెళ్ళి దీపాలు పెట్టుకోండి. మీరు అనుకున్నన్ని ఆ స్వామి అనుభవం మీకు ఎప్పుడు వెళ్ళేలాగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.